హారం భలేగుందే నీకు అని అంటే, నాన్న నా కోసమే తీసుకొచ్చాడు అనుకుంటమ్మా. ఆ గదిలో పెట్టి తాళమేసి రోజు వస్తున్నాడు. ఇదే అని చెప్పేసానంటే, బావుంది తల్లి అన్నాక ఈలోగా తండ్రి వస్తాడనమాట. తండ్రి వచ్చి మరి ఆ పెట్టె గురించి చెప్పొద్దని చెప్పాడు కదా! అందుకనే చెప్పకుండా మనసులో అనుకుని కూతుర్ని, తల్లిని గద్దిస్తాడనమాట. నాకు తెలియకుండా మీరెందుకు తీసుకున్నారని చెప్పేసి. నాన్నకి ఏదో అయిందమ్మా అని చెప్పేసి నీలవేణి కోపంగా వెళ్ళిపోద్ది. భార్య కూడా వెళ్ళిపోద్దనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ హారాన్ని తీసుకెళ్ళి యథావిధిగా ఆ పెట్టెలో పెడతాడనమాట. కానీ ఆ పెట్టెలో ఉన్నది హారం తండ్రికి తెలియదు. మామూలుగా ఆ పెట్టే కదా ఇచ్చింది. రోజు ఆ పెట్టెని చూసుకొని వెళ్ళాడనమాట ఈ వెంకయ్య. అలా జరిగిన తర్వాత ఈలోగా ఉన్నట్టుండి కూతురు ఏం చేసిద్దంటే పాలు తాగి వెళ్ళి పడుకుంటుందన్నమాట. పడుకున్న కాడ నుంచి ఆమె రూపమంతా మారిపోతూ నాగకన్యగా మారిద్దనమాట. ఈలోగా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి లబోదీబో అని ఏడుస్తూ ఉంటారనమాట. నా కూతురేంటి ఇలా రూపం మారిపోతుంది, ఇలా నాగకన్యగా మారుతుంది ఏంటి అని చెప్పేసి అది వెళ్తూ ఉంటుందన్నమాట. అలా నాగకన్య అలా వెళ్తుంటే వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళి తల్లి తల్లి అని పిలిచినా కూడా వీళ్ళని ఏమీ పట్టించుకోదు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళిద్దరికి, తల్లి కూతురికి, తండ్రికేను కూతురికి భార్యకి అర్థం కాదనమాట కూతురు ఎలా అయిందని. ఆ శాపం గురించి తండ్రికే తెలుసు కానీ దాన్ని మాత్రానికి భార్యకి చెప్పట్లేదనమాట. అలా జరిగాక ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే యథావిధిగా నీలవేణి మంచం మీద పడుకొని ఉంటుందన్నమాట. చూసారండి మన కూతురు ఇలా ఉంది అని చెప్పేసి అన్నాక అట్లా అయిన తర్వాత ఆ హారాన్ని చూసి ఆ హారం మెడలో వేసుకొని బయటకు వచ్చి తల్లికి చూపించిద్ది అనమాట. తల్లి అంటది కదా, ఎక్కడదమ్మా ఈ హారం భలేగుందే నీకు అని అంటే, నాన్న నా కోసమే తీసుకొచ్చాడు అనుకుంటమ్మా. ఆ గదిలో పెట్టి తాళమేసి రోజు వస్తున్నాడు. ఇదే అని చెప్పేసానంటే, బాగుంది తల్లి అన్నాక ఈలోగా తండ్రి వస్తాడనమాట. తండ్రి వచ్చి మరి ఆ పెట్టె గురించి చెప్పొద్దని చెప్పాడు కదా! అందుకనే చెప్పకుండా మనసులో అనుకుని కూతుర్ని, తల్లిని గద్దిస్తాడనమాట. నాకు తెలియకుండా మీరెందుకు తీసుకున్నారని చెప్పేసి. నాన్నకి ఏదో అయిందమ్మా అని చెప్పేసి నీలవేణి కోపంగా వెళ్ళిపోద్ది. భార్య కూడా వెళ్ళిపోద్దనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ హారాన్ని తీసుకెళ్ళి యథావిధిగా ఆ పెట్టెలో పెడతాడనమాట. కానీ ఆ పెట్టెలో ఉన్నది హారం తండ్రికి తెలియదు. మామూలుగా ఆ పెట్టే కదా ఇచ్చింది. రోజు ఆ పెట్టెని చూసుకొని వెళ్ళాడనమాట ఈ వెంకయ్య. అలా జరిగిన తర్వాత ఈలోగా ఉన్నట్టుండి కూతురు ఏం చేసిద్దంటే పాలు తాగి వెళ్ళి పడుకుంటుందన్నమాట. పడుకున్న కాడ నుంచి ఆమె రూపమంతా మారిపోతూ నాగకన్యగా మారిద్దనమాట. ఈలోగా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి లబోదీబో అని ఏడుస్తూ ఉంటారనమాట. నా కూతురేంటి ఇలా రూపం మారిపోతుంది, ఇలా నాగకన్యగా మారుతుంది ఏంటి అని చెప్పేసి అది వెళ్తూ ఉంటుందన్నమాట. అలా నాగకన్య అలా వెళ్తుంటే వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళి తల్లి తల్లి అని పిలిచినా కూడా వీళ్ళని ఏమీ పట్టించుకోదు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళిద్దరికి, తల్లి కూతురికి, తండ్రికేను కూతురికి భార్యకి అర్థం కాదనమాట కూతురు ఎలా అయిందని. ఆ శాపం గురించి తండ్రికే తెలుసు కానీ దాన్ని మాత్రానికి భార్యకి చెప్పట్లేదనమాట. అలా జరిగాక ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే యథావిధిగా నీలవేణి మంచం మీద పడుకొని ఉంటుందన్నమాట. చూసారండి మన కూతురు ఇలా ఉంది అని చెప్పేసి అన్నాక అయిన తర్వాత కూతురుగా మారిద్దనమాట. కూతురుగా మారినప్పుడు ఇద్దరు సంతోషపడతారు. అమ్మో మన కూతురులాగా అయింది అని అన్న తర్వాత ఇక జరిగిన విషయం అంతా భార్యకి, కవితకి చెప్తాడనమాట. ఇదే జరిగిందండి, అందుకే నేను మనం ఇంత బాగా ఉన్నవాళ్ళం అయ్యామని అనుకుంటారు. కానీ ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాదు. మళ్ళీ తెల్లారయ్యేసరికి మళ్ళీ యథావిధిగా హారం పెట్టెలో పెట్టినా కూడా అది వచ్చి ఆ కవిత మెడలో ఉంటుంది. మళ్ళీ నాగకన్యగా మారిద్దనమాట. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు చూసి మీ ఇంట్లో నుంచి నాగకన్య వెళ్తుంది, మీరు చూసారా అంటే, కాదు అది నాగకన్య ఎందుకయింది,
తెలీదంటున్నారా ఏంటి, అదేమీ కాదని పక్క వాళ్ళని వీళ్ళు కొడతారనమాట. సరే కవిత, నువ్వు అమ్మాయిని చూసుకో జాగ్రత్తగా, అక్కడ అతను ఎక్కడున్నాడో చూసి వస్తాను అని చెప్పేసి సాధువు ఎక్కడున్నాడో ఎతుక్కొని తీసుకొస్తాను, ఆ శాప విమోచనం ఎలా జరిగిద్దో అని చెప్పేసి అని వెళ్ళిన తర్వాత తిరగంగా ఆ సాధువు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇలా జరిగిన విషయం అంతా చెప్తాడనమాట. చెప్పినప్పుడు అప్పుడు సాధువు అంటాడు కదా, దీనికి పరిష్కారం నాకైతే తెలియదు అని అంటే, ఏమైనా సరే మీరే చెప్పాలని పాపం కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు వెంకయ్య. అప్పుడు అతను చెప్తాడు, నేను పూజ చేస్తాను తీసుకురా, పౌర్ణమి రోజు నాడే తీసుకురావాలి, పౌర్ణమి రోజు నాడే ఆ పూజ చేయాలి అని చెప్పేసి ఆ చెట్టు కిందకి తీసుకొచ్చి ఒక పెద్ద ముగ్గు వేసి అక్కడ పూజ చేసి ఒక అంతరాన్ని ఆ నీలవేణికి కడతాడనమాట. కట్టిన తర్వాత చెప్తాడు కదా, అమ్మాయికి వివాహం చేయండి, 22 సంవత్సరాలు ఉన్న బాలుణ్ణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని తీసుకొచ్చి వివాహం చేయండి, అప్పుడు నాగకన్యగా పోయి మానవ రూపం వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తండ్రి వేరే గ్రామానికి వెళ్ళి ఒక యువకుడిని తీసుకొచ్చేసేసి అతని నీలవేణికి ఇచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. అప్పుడు వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయికి శాప విమోచనం అయిపోద్ది. పోయిన తర్వాత ఇద్దరు చక్కగా ఉంటారనమాట. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు, నీలవేణి కూడా బాగానే ఉంటుంది అనమాట భర్తతో. చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. మంచి కథలు మీకు చెప్తానన్నమాట.